మన స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుందాం. దయచేసి అందరూ కూడా సహకరించండి. ముందుగా విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి అలవాట్లు, విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైనటువంటి మతాలు కలిగి ఉండినప్పటికీ కూడా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా కొనసాగుతుంది. ఇది ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయంగా కూడా నిలుస్తుంది. అదేవిధంగా బ్రిటిష్ వారి బానిసత్వం నుండి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కులమతాలకు అతీతంగా అందరూ ఒక్కటై ఐకమత్యంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసి స్వతంత్ర భారతావనిని సాధించడం జరిగింది. ఈ క్రమంలో ఎంతో మంది మహానుభావులు, మహనీయులు, పండితులు తమ ప్రాణాలను దేశ స్వతంత్రం కోసం తృణప్రాయంగా అర్పించారు. కనుకనే స్వతంత్రం సిద్ధించి 78 వసంతాలు పూర్తి చేసుకొని మనము 79వ వసంతంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సందర్భంగా మన పూర్వీకుల త్యాగ ఫలితాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరిపై ఉంది. 1498లో మొట్టమొదట పోర్చుగీస్ నుండి వాస్కో డ గామా మన దేశంలో రావడం, ఆ తర్వాత డచ్ వారు, అదేవిధంగా ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు మన భారతదేశంలో వచ్చి వారు దేశాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. వీరి నుండి మన దేశాన్ని రక్షించడం కోసం మొట్టమొదట సిరాజ్ దౌలా, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, మీర్ ఖాస్మీ అలీ ఖాన్, మౌరీ అహ్మదుల్లా, అజీముల్లా ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్, బేగం అజీజున్, మౌలవీ లియాఖత్ అలీ వంటి ఎంతో మంది మేధావులు, స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా 1750వ సంవత్సరం నుండి 1947వ సంవత్సరం వరకు కూడా రమారమి 3,50,000 మంది భారతీయులు కులాలకి, మతాలకి అతీతంగా ముస్లింలు, ఉలమాలు, పండితులు, మౌల్వీలు, అదేవిధంగా హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు వీరందరూ కూడా కులమతాలకు అతీతంగా 3,50,000 మంది భారతీయులు అమరగతి పొందడం జరిగింది 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన కాలంలో. కాబట్టి సోదరులారా, ఈ క్రమంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మనం ముందు రావడం జరిగింది. దాంతో పాటుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి విద్యలో ఎన్నో సంస్కరణల వరకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఖాన్ గఫూర్ ఖాన్, ఈయన గురించి కూడా మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో సొంత జాతీయులైనటువంటి ముస్లింలను ఆయన వ్యతిరేకించి ఆయన భారతదేశం కోసం సమైక్య